పూరా లోకల్. తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్పై వచ్చే నెల 8న హైకోర్టులో విచారణ జరగడమే దీనికి కారణం. దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లు 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే చర్చ జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల 27న దాఖలైన హౌస్ మోషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా రిజర్వేషన్ల పెంపు ఏ ప్రాతిపదికన ఇస్తారు, బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండాలని గుర్తు చేస్తున్నారు. విచారణలో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేందుకు సర్కారు రెడీగా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది. అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్లీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అందుకోసం కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకు ఏమైనా పెంచుతుందా అనే చర్చ జరుగుతోంది.